ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సిఎన్ఆర్ విద్యా సంస్థ అధినేత చింతలపల్లి భాస్కర్ రావు తన తల్లిదండ్రులైనటువంటి నిర్మలాదేవి నారాయణరావుల జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రముఖుడికి అందజేస్తారు. అదే కోవలో ఈ సంవత్సరం 2025 సంవత్సరం జీవన సాఫల్య పురస్కారాన్ని ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్యకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఎంతో కన్నుల పండుగగా ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారంలో 25,000 నగదుతో పాటు ప్రశంసాపత్రం శాల్వాతో కూడా ఘనంగా సత్కరించినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు పలువురు కవులు కళాకారులు కూడా పాల్గొని ఈ పురస్కారం గుమ్మడి నర్సయ్యకు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి, ఆయన ఆ పురస్కారానికి ఎంతో అర్హుడని చెప్పేసి, ఆయనను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు కవులు కళాకారులు కూడా కొనియాడినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రేపు జరగనున్నటువంటి శ్రీరామనవమి శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాలకు జిల్లాలోని ప్రముఖ రామాలయాలన్నీ కూడా కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ముఖ్యంగా రెండవ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి సిరిసనగండ్ల గుట్ట పైన రేపు కళ్యాణానికి అన్ని కూడా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ నిర్వాహకం చెప్పినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఒక రోజు ముందే, అంటే ఈరోజు మాస కళ్యాణం ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ మాస కళ్యాణానికి భక్తులు కూడా భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలైనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రేపు జరగనున్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయ సిబ్బంది కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఉదయం నుంచే భారీ సంఖ్యలో వాహనాలతో పాటు భక్తులు కూడా పెద్ద మొత్తంలో తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా సిరిసనగండ్ల గుట్ట వద్ద చేస్తున్నట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 43 రోజులు అవుతుంది. 43 రోజులు అవుతున్నప్పటికీ అందులోనే ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. ప్రతినిత్యం కూడా రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం రావటం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల 30 మీటర్ల లోపల సేఫ్టీ లేనందున అక్కడ కంచె కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. లోపల పేరుకుపోయినటువంటి వ్యర్థాలు ఏవైతే శిథిలాలు, స్టీళ్లు, బురద, మట్టి ఇవన్నీ ఉన్నాయో ఎప్పటికప్పుడు బయటికి తీసుకొస్తా ఉన్నారు. లోపల పనిచేసేటువంటి కన్వేర్ బెల్ట్ ఎక్కడైతే కట్ అయిందో అక్కడి నుంచి లోపలికి కూడా పునరుద్ధరించామని చెప్పేసి, లోకో ట్రైన్ ట్రాక్ కూడా లోపలికి పునరుద్ధరించామని చెప్పేసి, దాంతో పాటుగా ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఎవరైతే స్పెషల్ అధికారి శివశంకర్ లోతేటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 43 రోజులు అవుతున్నప్పటికీ కూడా అక్కడ ఇంకా 6 మంది చిక్కుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులైతే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.